ఆగమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, అడవిలో సైకిల్ అంటూ వీడు ఆగమైనాడు. ఎట్లా చేద్దాం? ఏదో పశువులు నడిచిన దారి ఉన్నది, దాన్ని అనుసరిద్దాం. ఇలాంటి టైంలో చాలా చిల్లుగా ఉండాలి. తరచుగా వీరులు అనే ఒకటే ఒక మాట, పదండి చూసుకుందాం. మై గుడ్నెస్, పెద్ద చెక్ వచ్చింది. ఇప్పుడు ఈ మొట్టు దాటాలి. అండ్ ఇందులో వోల్ఫ్స్ ఇంకేముంటాయి, ఇందులో వోల్ఫ్స్ అండ్ ఎలుగు బాండ్స్ ఉంటాయంట. ఆ బండ్స్ని, వోల్ఫ్స్ని, ఎలుగు బాండ్స్ని అన్నిటిని తప్పించుకొని పోవాలి. అయ్యో, ఈ రోడ్ ఎటు పోతుంది, ఏ రోడ్ ఎటు పోతుంది అర్థమవుతలేదు. అసలు రోడ్డు ఉంటాయి కదా రైట్ అయినా పోవడానికి అని నేనంట. ఇది ఎట్లున్నా తెలుసా, క్రేజీ రైడ్ ఎవర్ అని చెప్తా. ఓ మై గుడ్నెస్. ఒక షూస్ ఆరిపోయింది, చిక్కి చిక్కి. ఏ హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే లేచిన తర్వాత ఇంకా కొంచెం తొందరగా ఎండ వచ్చేసింది. నేను పొద్దున్నే లేచినలేండి కానీ ఎందుకో పక్కలకి వెళ్ళి లేవబుద్ధి కాలేదు. సరే అని చెప్పేసి సెల్ పట్టుకొని కూర్చున్నా. నెట్వర్క్ ఉంది కదా, అది గంట లేట్ అయిపోయింది. అందుకే లేవగానే సెల్ పట్టుకోవద్దు, అది మొత్తం టైం అంతా తింటుంది. సో ఇప్పుడైతే ఏమన్నా వండుకుందాము. అండ్ మన దగ్గర కొన్ని వెజిటేబుల్స్ అవి నిన్న కొనుక్కున్నాం కదా, ఏమైనా వండుకొని తినేసి బయలుదేరాం కదండి. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే క్యారెట్ కర్రీ, క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కర్రీ. సో క్యారెట్లు అయితే పొట్టు గీకుతాను, ఎందుకంటే పొట్టులో ఏముంటుందంటే మొత్తం మట్టి ఉంటుంది. ఇప్పుడు కడగడానికి అన్ని నీళ్ళు లేవు మన దగ్గర. జస్ట్ పొట్టు గీకితే అయిపోద్ది అని చెప్పేసి గీకుతాను. జస్ట్ ఇప్పుడు ఏం కూర అంటే క్యారెట్, క్యాప్సికము, ఒక రెండు క్యారెట్లు, 2-3 క్యాప్సికాలు గీకేసి ఏం చేస్తా అంటే మంచి కర్రీ వండుతా. కర్రీ అంటే లైక్ నూడిల్స్ వేస్తా అందులో అనేది ప్లాను. నూడిల్స్ కూడా తినక చాలా రోజులు అవుతుంది. సో అది. అండ్ వన్ మోర్ థింగ్, ఐ హ్యావ్ ఏ క్యాప్సికమ్ రైట్ నౌ. నేను మీ ఓన్నే. క్యాప్సికమ్ చాలా ఫ్రెష్గా ఉంది. స్టిల్ ఒకసారి చూడుస్తా, అడగలేను డ్యూ టు వాటర్ ప్రాబ్లం. క్యారెట్ని చిన్నగా కట్ చేద్దాం, ఉడకదుగా మళ్ళీ. ఆనియన్ లేదు, ఆనియన్ తినడం మానేశాను. అంతే మంచిది అంటే మంచిదే కావచ్చు, బట్ వాటిని మోయడం ఎందుకు, ఆనియన్ లేకున్నా కూడా కూర అవుతుంది కదా. జీలకర్ర లేదు, ఆవాలు లేవు, అన్నీ లేవు, ఏం లేవు. అన్నీ అప్పట్లో యూజ్ చేసేవాడిని, వియత్నాంలో, కంబోడియాలో, థాయిలాండ్లో, మలేషియాలో ఉన్నప్పుడు, ఇండోనేషియాలో ఉన్నప్పుడు కూడా యూజ్ చేశాను. తర్వాత బంద్ చేశాను. నాకు వస్తే ఇవన్నీ వీటికే ఉంటాయి. ఇంకా కావాలనుకుంటే జస్ట్ కొంచెం ఇట్లా మిగిలితే ఇది కూడా తెచ్చుకోవచ్చు.
దీనికి ఇది పడేసేయచ్చు, ఇది పడేయచ్చు, వెజిటేబుల్ వేస్టే ఇక్కడ, ప్రాబ్లం లేదు. సో మన దగ్గర దోసకాయ ఉంది, అండ్ దీన్ని కూడా రౌండ్గా ముక్కలు ముక్కలు కట్ చేసుకుందాం. దోసకాయ అంటే లైక్ కీర దోశ అని చెప్పిన నేను ఇంతకుముందు. కొంచెం ఉప్పు వేసుకొని తింటే భలే ఉంటుంది. ఇది చాలా పెద్దది, స్టిల్ దీన్ని ఏం వేయలేండి, మీరు టెన్షన్ పడద్దు దానిలో. ఇది నాకే ఉప్పు కలుకొని తినడానికి. మంచిగా ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటారు కావచ్చు మీరు. అవును, నిజంగానే చేస్తాను. ఇవాళ నుండి ధూళి తీరిపోయే రైడ్ ఉంటుంది నాకు మళ్ళీ. ఐ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ రైట్ నౌ. ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. సరే క్యాప్సికమ్ తిని చూద్దాం. సూపర్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నా టెంట్లో ఈ వంట. ఫిష్ ఫ్రెండ్స్, ఫిష్. ఫిష్ అలా లంచ్ కొట్టడే. యా, పర్ఫెక్ట్ కర్రీ, సూపర్ అయింది. కుమ్మేద్దాం, ఏమంటారు? చాలా ఫిష్ వా కరకర సూపర్ ఉంది. కొంచెం కర్రీ, అమోఘం, అద్భుతం. కీరా, what a delicious food it is. Excellent. సో ఫైనలీ మనం బయటికి అంటున్నా
అక్కడ నుండి అయితే క్యాంప్ నుండి అయితే బయటకు వచ్చేసాను పోతున్నా. అండ్ ఇప్పుడైతే మనం ఆఫ్ రోడ్లో అలవాటు అయిపోయింది ఎగిరి ఎగిరి పెద్ద ప్రాబ్లం అనిపిస్తలేదు. ఈ రోడ్డు చూడండి బీభత్సంగా ఉంది, బొక్కలు దారుణంగా మట్టి. ఈ రోడ్డు ఎక్కితే మనం సెట్ అయిపోతాం. అండ్ పదండి. సో వీళ్ళు వచ్చేసి దారి మధ్యలో కలిసిరు. ఎంత ఫ్రెండ్స్ అయ్యారంటే కొద్దిసేపు నన్ను చూసి ఆపిండు. అండ్ చాలా ఫ్రెండ్స్ అయిపోయారు. అండ్ ఇప్పుడు ఉలంబాతార్ పోయినాక వాళ్ళ ఇంటికి అయితే ఇన్వైట్ చేసిండు. నేనేమన్నా మా ఇండియన్ ఫుడ్ నేను వండి పెడతాను నీకు, అతను చెఫ్ అంట, వాళ్ళ ఫుడ్ కూడా అతను వండి చూపెడతాను అన్నాడు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సూన్. యా బాయ్. చెట్లు భలే ఉన్నాయి కదా. నాకు ఎందుకో ఆఫ్ రోడ్ చేయాలనిపించి నేను ఇట్లా దిగిన కిందికి. మొత్తం బురదనే ఉన్నాయి. సరేలే ఇట్లా కాదని చెప్పేసి మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్ళిపోతాను. చాలా బాగుంది అంటే ఈ చెట్లు పైన్ ట్రీ చెట్లు ఇవి భలే ఉంటాయి. ఇవి విటమిన్ సి బాగుంటుంది ఇందులో. పదండి. సరే పోదాం. ఇదే దుబ్బలకి వెళ్ళి ఎటు తీసుకోపోతా చూద్దాం. అమ్మా ఇదేంది లోపలికి పోతుంది. నాకు నచ్చింది బట్ నాట్ దట్ మచ్ గుడ్. రోడ్డు అన్ని వేర్లు ఉన్నాయి రోడ్డు మీద. ఎవరైనా సీసాలు వాళ్ళు కొట్టింది అనుకో నా సైకిల్ పంచర్ అవుతుంది. మరి చెప్తున్నా ఎందుకురా ప్రతిసారి గాలికి పోయే కంపను అంటిస్తావు ముఖానికి అని అంటే ఏమో మరి. నార్మల్ రోడ్డు మీద పోతే నాకు అంత కిక్ అనిపిస్తలేదు. వామ్మో ఈ రోడ్డు మరి టూ మచ్ ఉంది. బురదలో దిగబడుతుంది అల్ల టైర్లు. పోతుంటే ఇది లోపలికి పోతుంది. ఇదేంటో లోపలికి పోతుంది. కష్టం. ఇలాంటి రోడ్లో దొక్కితే మామూలుగా అడ్వెంచరస్ ఉండదు, కానీ ఏమైనా జంతువులు వస్తేనే ప్రాబ్లము. కానీ ఇక్కడ ఏం జంతువులు ఉంటాయి. దీనిలో తోలడం అంటే మామూలు మజా కాదయ్యా. ఓహో ఏంది అంత డిఫరెంట్గా ఉంది. వోల్ఫ్స్ బేర్స్ ఇట్లా రావుగా. ఇటుపోతున్నవే. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ రోడ్. ఆఫ్ రోడ్ కానీ ఆఫ్ రోడ్ ఇంకా బాగుంది. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. స్లో 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 ప్లీజ్ 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 ప్లీజ్. ఇంత స్పీడ్ ఎంత కష్టం. పడేటోని ఏంది ఇది. పోతుంటే మొత్తం ఫారెస్ట్లోకి వస్తున్నా. సరే ఏదో ఒకటి రాకపోదా అని చెప్పేసి తొక్కుతున్నా ఇలా రోడ్డు అయితే. కానీ ఏం రావట్లేదు. కానీ బాగానే ఐ థింక్ నేనైతే పర్ఫెక్ట్గానే పోతున్నానా అనేది తెలియదు. ఆఫ్ రోడ్ అయితే ఆఫ్ రోడే. వెహికల్స్ గుర్తులను అయితే పాటిస్తూ పోతున్నా. ఇట్లా పోతేనే మజా ఉంటుంది అసలు. దీని అమ్మ ఎప్పటికీ రోడ్డు మీద అంటే కష్టం అనిపిస్తుంది. ఏంటిరా బాబు ఈ సైకిల్ అసలుకి
ఎట్లా పోతుందో చూడండి మీరు అసలు ఈ సైకిల్ దాముంది అసలు ఈ సైకిల్ అంటే ఎటు ఇప్పుడు ఇంకా వా వా ఏం సైకిల్ చిట్టి నీకు దండేసి దండం పెడతాను నేను ఇంటికి పోయినాక మంచి మంచి కొత్త కొత్త టైర్లు పెట్టిస్తా పాత టైర్ అంటే కొత్త టైర్ కొయ్యాలే పెట్టించిన ఇంకొకటి చూసారు అసలు రోడ్డు ఎట్లుందో అండ్ కొంతమంది చేస్తారు చూసిన ఫారెస్ట్ రైడ్ లైక్ అట్లా అలాంటి రైడ్ ఇది ఆగమైన అనవసరంగా వచ్చిందా ఆగమైన డీప్గానే వచ్చిన ఫారెస్ట్ లోపలికి రోడ్డు తెలియక ఆగం అయిపోయింది ఇప్పుడు ఎట్లా పోవాలో అర్థం అవ్వట్లేదు ఎట్లా పోవాలి ఏంది చెట్లు మొత్తం ఎక్కడ చూసినా ఇట్లే ఉంది రోడ్డు లేదు ఏం లేదు ఎట్లనే ఏందో చూద్దాం పడిపోయినా ఇందులో కట్టె మీదకి వెళ్ళి జారిపోయింది అనవసరంగా వచ్చిన కదా దూలా సరే ఇది లేపాలంటేనే భయం సో ఫ్రెండ్స్ పడ్డ తర్వాత ఇట్లా కాదని చెప్పేసి దిగి నెట్టుకుంటూ పోతున్నా ఎందుకంటే పడ్డా ఫ్రెండ్స్ ఎక్కడ రోడ్లు ఇవి మొత్తం అన్నీ చెత్త ఉన్నాయి ఎట్లా పోవాలి ఏంది నాకేం అర్థమైతే లేదు ఇలా రోడ్డు మీద పోతాను అసలుకి అడవిని చూస్తే టెంప్ట్ కావద్దు దానికి ఇన్ని రోజులు చూడలేదని చెప్పేసి అడవిని చూస్తే ఇట్లా ఉంటుంది నాగరికత వస్తే బాగుండు ఇక్కడ అంతా ఏంది మొత్తం ఇట్లా పోవాలి ఏం అర్థమవుతలేదే ఇలా బ్లాగ్ ఏంది ఇట్లా వస్తుంది అంత క్రేజీగా ఎవడైనా మంచిగా పోతున్నాన్ని ఇప్పుడు ఈ కట్టె ఎట్లా తీయాలి కట్టె మీకెళ్ళవా దారి ఇది ఎక్కడికి కాతారా బాబోయ్ అనవసరంగా వచ్చిన ఇటు అనిపిస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు మన ప్రాప్తం ఇది మన ప్రాప్తం మనం చెల్లించుకోక తప్పదు కానీ ఇది ఒకటి ఉంది ఇట్లా ఏదో తొక్కుకుంటూ పోయినాయి వాటి అడిగి జాడల్లో మనం పోతాం అడిగి వరకు ఓ 10 ఎలుగు బండ్లు ఉండాలి ఇంకా అమ్మ ఏం సౌండ్ వచ్చినా భయం అవుతుంది అమ్మ ఓ రామా అసలు ఇంకా డీప్ ఫారెస్ట్ అవుతుంది మీరు పోతుంటే చాలా జాగ్రత్తగా పోవాలి ఓకే చూద్దాం మీకు ఇట్లా థ్రిల్లింగ్ ఉన్నాయి కావచ్చు రోజు మంచిగా రోడ్ మీద పోతుంటే నన్ను ఇటువంటి అని లాస్ట్కి అడవిలోకి తెచ్చారు మీ సంగతి చెప్తా ఇంటికి వచ్చిన టెన్షన్ పడకండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ రోడ్లోకి ఎక్కుతాను టెన్షన్ పడకండి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాను ఆఫ్లైన్లో ఉంది అది ఆఫ్లైన్ మ్యాప్స్ ఎటు పోతే రోడ్డు వస్తుందో అటు సైడ్ అయితే బయలుదేరిపోతున్నా అండ్ జంతువులు కూడా ఏదో ఒకసారి రోడ్డుకి ఎక్కుతాయి కదా అట్లనే మనం కూడా జంతువులేం కాదు అట్లనే మనం కూడా రోడ్డు ఎక్కబోతున్నాం ఓ రాముల శంకర కింద మొత్తం నీళ్ళు ఇదంతా నీళ్ళతో నిండి ఉంది పెద్ద ప్రాబ్లం బుడుగులు గిడుగులు ఉంటే బిస్కెట్ అవుతాం తెలుసా మీకు
అంతే ఇక సచ్చినట్టే. ఇక్కడ ఎప్పుడు కాపాడ్డాను కూడా రాడు. షుట్ అట్లా చెప్పినానో లేదో ఇక బుడుగు వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఇలాంటి బుడుగుల వల్లనే చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకు. అందుకే చూసుకొని పోవాలి బుడుగులు ఎక్కడ ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి. ఫస్ట్ నా సైకిల్ ముందు టైర్ ముందర పోతుంది కాబట్టి అదేమన్నా అయితే నేను అట్లే వదిలేట్టవచ్చు. ఇక ఈ అడవులల్లో ఇలాంటి బుడుగులు చాలా ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ చెట్టును పట్టుకొని మరీ పోతున్నా. అక్కడ బాల్ పడ్డది కానీ ఎవరు తీసుకోలేదు. చూసారా ఎట్లుందో బుడుగు. అండ్ బుడుగు ఎంత లోతుందో చూద్దాము అని అన్నా కూడా లోపటే ఉంటుంది. కట్టె తేలలేదు అంటే దానికి ఈత వచ్చు కాబట్టి తేలలేదు. మనకి ఈత రాదు కదా ఫ్రెండ్స్. ఏం చిల్లరగా ఉన్నా. ఇగో ఇలాంటి సిచ్యువేషన్లో నేను నవ్వుకుంటా కదా సార్, నాకు కొంచెం కూడా భయం అవ్వదు. ఎందుకంటే ఎప్పుడైతే కూల్గా ఉంటామో అప్పుడే మనము సిచ్యువేషన్ నుండి బయట పడగలుగుతాము. అయ్యో 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 అన్న అయ్యో అని అనుకున్నాం అనుకో బిస్కెట్ అవుతాం అన్నట్టు. అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా అడవే. చాలా ఇప్పటిదాకా టైర్ రచ్చలు అని ఉండే వెహికల్వి, ఆ టైర్ రచ్చలు కూడా లేవు. ఇదేమో లేకపోతుంది. ఎప్పుడైనా నదిని అనుసరిస్తూ వెళ్ళినాం అనుకోండి మనము కంపల్సరీ నాగరికత వైపుకి అడుగులు వేస్తాం. ఎందుకంటే నది పరివాహక ప్రాంతాలలోనే ఈ జనాలు అయితే ఉంటారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు కింద అయితే వాటర్ ఉన్నాయి. మనం అట్లా పోవడం అంత శ్రేయస్కరం కాదు. ఇది చాలా బరువుంది. ఈ నాగరికత ఎక్కడుంటుందంటే నదిని అనుసరిస్తూ ఉంటుంది. ఎందుకంటే నది పక్కన మనకు బతకడానికి నీళ్ళు కావాలి కాబట్టి మనం అక్కడే ఉండడానికి ఎక్కువ ఆవశ్యకత ఉన్నది. సో దట్ అందుకని చెప్పేసి ఆ నది పక్క పొంట అయితే వెళ్దామనేది ప్లాను. ఈ సైకిల్ ఒక్కటి లేకుంటే మాత్రం ఎట్లా ఒకట్లో బయటపట్టండి. కానీ దీన్ని నెట్టుకుంటూ దీనిలో పోవాలంటే చాలా బరువు ఉంది ఫ్రెండ్స్ ఈ సైకిల్. అమ్మా చిట్టి ఎంత ఉంటావు బుజ్జి? ఉంటావా 130? ఆహా మళ్ళీ ఈ వాటర్ స్ట్రీమ్స్ వచ్చినాయి. ఎట్లా పోవుడు? ఇగో వాటర్ స్ట్రీమ్స్. దీన్ని ఎట్లా దాటుదాం? దాటితే అటు పోతే సెట్. చలో దాటుదాం ఎట్లా ఒకట్లా. సో దాటేసాను దాని మీదకి వెళ్ళి. వెహికల్స్ వండినవాడా? అటు సైడ్ వినబడుతుంది. అదిగో నాగరికత పోతుందా? కార్ కనబడ్డా? అది ఇంకో కార్. కానీ కిందనే నీళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదంతా దిగబడుతుంది. అగో చూడండి మొత్తం అట్లకెళ్ళి వస్తుంది. ఎట్లా పోవాలి ఏంటి ఏం అర్థం అవ్వట్లేదు. సరే నీళ్ళు అయితే నీళ్ళే. అసలు నా వ్యవహారం ఎట్లా అయింది తెలుసా? నేను పోయినాక చూపెడతాను నా వ్యవహారం ఎట్లయిందో. అమ్మా this is too much friends. రోడ్ వచ్చిందిరా బాబాయ్. సరే ఇక లేకుండా దగ్గర ఆపుదాం. ఏంటిది 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 కొరుక్కోవాలి గీక్కోవాలి, మళ్ళీ నాకు ముద్దులు పెట్టాలి. ఎన్ని పనులు ఉన్నాయిరా నీకు. ఇక బాటిల్ పడేత్తేపో. ఆడ ఇక్కడ బాటిల్ పడేత్తేపో. బాటిల్ పడ్డది అని చెప్పేసి నేను సైకిల్ ఆపంగానే వీడు అక్కడ నుండి ఉరికొచ్చి ఓ ముద్దులు చేస్తాడు. ముద్దులు 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 చేస్తాను. ముద్దుల కన్నయ్య వీడు, ముద్దుల కన్నయ్య వీడు, ముద్దులు చేస్తాను. ముద్దుల కన్నయ్య ఎందుకు క్యూట్కున్నావు కన్నయ్య?
కుక్క పిల్ల ఎమ్మడి పడుతుంది. నా కుక్క పిల్ల, ఈ కుక్క పిల్ల చేపట్టి నేను బ్యాగు, నా వాటర్ అన్ని కింద పడి అమ్మ కురికి నాకు దమ్మొచ్చు, నీకు దమ్మొచ్చు. పుట్టిన కురకకు రాను ప్లీజ్. మీరు ఎట్లా కురుకుతాను చూస్తాను. ప్లీజ్ రా, నన్ను వదిలేయరా, నన్ను వదిలేయండి బాబు, వదిలేయండి. చిన్నోడు వీడు, చాలా చిన్నోడు, అందుకే పనులు ఇంత షార్ప్గా ఉన్నాయి. యాక్చువల్గా నేను క్యాంప్ వేసుకుందామని ఇక్కడికి వచ్చిన. సో క్యాంప్ వేసుకుందామని ఇక్కడికి వస్తే సో వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఫుడ్ వండుకుంటున్నారు. నాకు కూడా అయితే ఫుడ్ అయితే ఇచ్చారు అండ్ చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. రియల్లీ చాలా మంచి వాళ్ళు ఉన్నారు వీళ్ళు. థ్యాంక్ యూ. That every time you look at me with those eyes, everything inside my head goes blank. I wanna tell you but I don't know what to say. సో వీడియో చాలా లెంత్ అయి ఉంటుంది అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. చాలా చల్లగా ఉంది అండ్ బై బాయ్. ఎవరు లేరు, కొండ పైన వచ్చా నేను ఉన్నా. రేపు పొద్దున మంచి డ్రోన్ షాట్స్లో సూపర్ చూపెడతా. ఓకేనా, గుడ్ నైట్, బై బాయ్.